బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు రాబోతుంది. సెక్షన్ 17A కింద రాష్ట్ర గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయను కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ చంద్రబాబు హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రాజశేఖర్, ఈ రోజు స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి 3 పిటిషన్లు మీద వాదనలు జరగబోతున్నాయి. 2 పిటిషన్లు వచ్చి మనకి ఏసీబీ కోర్టులో ఉన్నాయి. ఒక పిటిషన్ వచ్చి సుప్రీంకోర్టులో ఉంది. అయితే ముందుగా సుప్రీంకోర్టు విషయానికి వస్తే కనుక సుప్రీంకోర్టులో నిన్న స్పెషల్ లీవ్ పిటిషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తరపు న్యాయవాదులు, అదే చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏదైతే స్క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుకి 28 నుంచి కూడా 5 రోజుల పాటు సెలవులు ఉన్న నేపథ్యంలోనే ఈ 3 రోజుల పాటు మాత్రమే ఇప్పుడు సుప్రీంకోర్టు పని దినాలు ఉండబోతున్నాయి. అయితే నిన్న వేసిన ఎస్ఎల్పీ పిటిషన్ కి స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే దాని మీద నిన్న సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ రోజు మెన్షన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే కేసు ఎప్పుడు వాదనలకు వస్తుందో చెప్తారు. అంటే ఈ రోజు ఆ కేసును తీసుకుని డేట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది తప్ప ఈ రోజు ఏ విధమైన కూడా ఆ పిటిషన్ మీద వాదనలు ఉండబోవు. అయితే దీనికి సంబంధించి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు అడిగేది ఏంటంటే రేపు ఒక్క రోజే సమయం ఉంది కాబట్టి ఈ రోజా లేదా రేపు వాదన జరిగేలా చూడాలని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈ రోజు మెన్షన్ లిస్ట్ లో పేరు వస్తే గనక డేట్ అనేది అనౌన్స్ అవుతుంది. అంటే అది అయితే ఈ రేపా లేకపోతే 5 రోజుల వెకేషన్స్ తర్వాత అనేది తేలుతుంది. ఇది సుప్రీంకోర్టు సంబంధించి ఉన్న న్యాయపరిధి అంశం అన్నమాట. ఇక నెక్స్ట్ ఏసీబీ కోర్టు లెవెల్కి వస్తే చంద్రబాబు నాయుడుకి సంబంధించి బెయిల్ పిటిషన్ తో పాటుగా మనకి కస్టడీ పిటిషన్ ఏదైతే సిఐడి కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది దాని మీద ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. అయితే ముందుగా కస్టడీ పిటిషన్ మీదనే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే బెయిల్ పిటిషన్ అనేది తర్వాత వస్తుంది. ఫస్ట్ గా సిఐడి మొన్న వేసిన కస్టడీ పిటిషన్ లో కేవలం 2 రోజులు మాత్రమే చంద్రబాబు నాయుడుకి విచారణ చేసేందుకు కోర్టు సిఐడి పోలీసులకి అనుమతిని ఇచ్చడం జరిగింది. అయితే ఈ 2 రోజుల పాటు విచారణ చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు నుంచి తనకు ఏ విధమైన సహకారం అందలేదు, కావలసిన సమాచారం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి మరో 5 రోజుల పాటు విచారణ చేయాల్సి ఉందని చెప్పేసి కూడా సిఐడి అధికారులు కోర్టుకు తెలపడం జరిగింది. సో దీంతోనే ఈ రోజు సిఐడి అధికారులు ఏదైతే కస్టడీ పిటిషన్ వేయడం జరిగిందో ఆ కస్టడీ పిటిషన్ మీద ముందుగా వాదనలు వినబోతుంది ఏసీబీ కోర్టు. అక్కడ వాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గనక గతంలో లాగానే కస్టడీ పిటిషన్ కి సంబంధించి సిఐడి తరపు న్యాయవాదుల వాదనకు ఏకీభవించి చంద్రబాబు నాయుడు కస్టడీ గనక ఇస్తే గనక నెక్స్ట్ వచ్చే బెయిల్ పిటిషన్ ను యథావిధిగా తోసిపుచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ ఒకసారి సిఐడి అధికారులకు కస్టడీకి ఇచ్చిన తర్వాత అది ఎన్ని రోజులు 2 రోజుల 3 రోజులు అనేది చూసిన తర్వాత అప్పుడు బెయిల్ పిటిషన్ సంబంధించి ఏదైనా మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కానీ వన్స్ ఒకసారి కస్టడీ పిటిషన్ కి అనుమతిని ఇచ్చిన తర్వాత చంద్రబాబు బెయిల్ పిటిషన్ అనేది సహజంగానే కొట్టివేయబడుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారము వచ్చి అక్టోబర్ 5 వరకు కూడా చంద్రబాబు నాయుడుకి రిమాండ్ గా ఉండాల్సిందే అని చెప్పేసి గత శనివారమే ఏసీబీ కోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. అక్టోబర్ 5 వరకు కూడా చంద్రబాబు నాయుడు రిమాండ్ లో ఉండబోతున్నాడు. ఈ లోపుగానే ఏదన్నా జరిగితే తప్ప చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏ విధమైన వెసులుబాటు ఉండబోదని మాత్రం న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే ఎట్ ది సేమ్ టైం ఈ కస్టడీ పిటిషన్ బెయిల్ పిటిషన్ రెండింటిని మీద కూడా ఈరోజు వాదన జరుగుతున్నప్పటికీ కూడా మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి ఫైబర్ నెట్ స్కామ్ కి సంబంధించి కూడా ఇప్పటికే సిఐడి అధికారులు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీని మీద కూడా పిటిషన్ అన్నమాట. దీని మీద కూడా ఎప్పుడు విచారణకు వస్తున్నది కూడా ఇంకా తెలియలేదు. అయితే వన్స్ ఈ 2 క్లియర్ అయితే కానీ ఆ రెండింటి మీద కూడా నెక్స్ట్ ఏం చేయబోతున్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు కూడా అంటే గత శుక్రవారంకి రిమాండ్ మొదట ఇచ్చిన రిమాండ్ పూర్తయింది. ఆ తర్వాత 2 రోజుల రిమాండ్ పొడిగించడం జరిగింది. 2 రోజుల రిమాండ్ తర్వాత 2 రోజుల కస్టడీ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన రిమాండ్ కి సంబంధించి అక్టోబర్ 5 వరకు కూడా పొడిగించడం జరిగింది ఏసీబీ కోర్టు. మొత్తానికి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ స్కిల్ స్కామ్ కేసులో ఏ విధమైన వెసులుబాటు అయితే కలగలేదు. అయితే సిఐడి అధికారులు చెప్తున్నది ఒకటే, ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఆ 2 వ్యక్తులు వస్తే గనక కేసుకు సంబంధించి దాదాపుగా
అంటే విచారణ పూర్తి చేయవచ్చు అనేది కూడా సిఐడి అధికారులు చెబుతున్న వాదన. వీటన్నిటి మీద కూడా ఈరోజు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. చంద్రబాబు నాయుడుకి సంబంధించి బెయిల్ ఇస్తుందా, లేకపోతే సిఐడి న్యాయవాదులు చెప్పిన దాని మీద ఏకీభవించి మళ్ళీ సిఐడి కస్టడీకి ఇస్తుందా అనేది ఒక ఉత్కంఠ అయితే టీడీపీ శ్రేణిలో నెలకొని ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఇక్కడ ఉన్నటువంటి చూస్తే ఆ కేసు ఒకసారి మనం డీటెయిల్స్ మనకు చూస్తే కనుక ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ దాదాపుగా రాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడిగినటువంటి ప్రశ్నలకి పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వలేదు, దాట వేసినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్ ఒకవేళ ఓకే అయితే కనుక సో చంద్రబాబు తరఫు లాయర్లు సిద్ధార్థ లూథర్ కానీ వారి యొక్క న్యాయ నిపుణులు ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం తర్వాత ఉందంటారు? వన్స్ ఒకసారి కస్టడీ పిటిషన్ కి ఇచ్చిన తర్వాత ఏ విధమైన యాక్షన్ కూడా ఇక చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు తీసుకోలేరని చెప్పొచ్చు. ఎందుకంటే వన్స్ ఒకసారి కస్టడీ పిటిషన్ మరోసారి కస్టడీకి ఇస్తే ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే గత శుక్రవారమే సిఐడి అధికారులు 5 రోజులు కస్టడీకి అడిగారు. కానీ అప్పుడు ఏసీబీ కోర్టు 2 రోజులకు మాత్రమే అనుమతించింది. కానీ ఈ 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు నుంచి తాము ఏ విధమైన సమాధానము రాబట్టలేకపోయాము, ఏదైతే కోర్టు డైరెక్షన్ లోనే తాము అన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. దాదాపు 120 ప్రశ్నలు ప్రిపేర్ చేసుకున్నారు 30 అభియోగాలకు సంబంధించి. అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు సమాధాన ప్రశ్నలు వేసినప్పుడు కూడా చంద్రబాబు నుంచి తమకు కావలసిన సమాచారం, అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, సెక్రటరీలకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యదర్శులు వద్దన్నా కూడా ఎందుకు నిధులు విడుదల చేయాల్సి వచ్చింది, ఆ నిధులు విడుదల చేసిన షెల్ కంపెనీలు ఏ షెల్ కంపెనీలు ఉన్నాయి, అసలు సిమెంట్స్ కంపెనీలతో ఒప్పందం లేకుండా ఒప్పందం జరిగిందని ఎలా చేసుకున్నా, ఒప్పందం లేకుండా ఎలాగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంతకాలు చేశారు, అదేవిధంగా గంటా సుబ్బారావును ఎందుకు ఏ విధంగా 3 పోస్టుల్లో ముఖ్యమైన 3 పోస్టుల్లో ఎందుకు నియమించాల్సి వచ్చింది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసిన సంతకాలు ఇవన్నిటి కూడా చంద్రబాబు నాయుడు సంబంధించి ఆయన ముందు పెట్టినప్పుడు కూడా ఏ విధమైన సమాచారం తమకు రాలేదు. అదేవిధంగా ఏదైతే అక్రమార్జన కేసు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీసుల మీద అటు చంద్రబాబు నాయుడు తరపు పిఏ పెండ్యాల శ్రీనివాస్ కావచ్చు, మనోజ్ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడికి పారిపోయారు అనేది కూడా పదే చంద్రబాబుని అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ విధమైన సమాధానం రాలేదని చెప్పేసి ఇప్పటి వరకు మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అందులో వాస్తవాలు ఎంత లేవో మనం కూడా చెప్పలేం. కానీ వీటన్నిటి మీద కూడా సమాధానం రాలేదు కాబట్టి, క్లారిటీ రాలేదు కాబట్టి ప్రస్తుతమైన సమయంలో చంద్రబాబు నాయుడు బయటికి కనుక విడిచిపెడితే ఖచ్చితంగా కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉంది, సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం ఇవ్వద్దు అని చెప్పేసి ఖచ్చితంగా సిఐడి అధికారులు తమ వాదన వినిపిస్తున్నారు. అదేవిధంగా ఈ సమాచారం అంతా కూడా రాబట్టాలంటే తమకు మరోసారి కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులు వాదించబోతున్నారు. వన్స్ ఒకసారి సిఐడి అధికారుల వాదనకు ఏసీబీ కోర్టు ఏకీభవిస్తే కనుక ఖచ్చితంగా ఇక రిమాండ్ పిటిషన్ అనేది ఎవరైతే బెయిల్ పిటిషన్ వేసారో ఆ బెయిల్ పిటిషన్ ఖచ్చితంగా కోర్టు కొట్టేస్తుంది. అంటే అది న్యాచురల్ గా అది కొట్టివేయబడుతుంది. ఎందుకంటే వన్స్ ఒకసారి కస్టడీకి ఇచ్చారంటే మళ్ళీ వాళ్ళు పోలీస్ రిమాండ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నట్లే లెక్క. కాబట్టి దాదాపుగా అయితే కస్టడీకే ఏసీబీ కోర్టు మొగ్గు చూపుతుంది. అంటే అక్కడ ఉన్న వాదనలు కరెక్ట్ గా ఉంటే గనక అటువైపు మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. కానీ చూడాలి ఏసీబీ కోర్టులో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేం. కాబట్టి అదంతా కూడా జడ్జి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.